హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేఘనా ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ కౌశంలో వస్తున్నటువంటి యాప్టిట్యూడ్ విభాగానికి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్లో ఏ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో ఆ క్వశ్చన్స్ అనేవి నేను ఈరోజు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్ని మోడల్స్ ఈ క్వశ్చన్స్ రిపీట్ కూడా అవుతున్నాయి ఎగ్జామ్స్లో. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి. మీకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఎంతైనా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఎవరైతే వీడియోని చూస్తున్నారో ఒక్క చిన్న లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ చూస్తే, ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%. వాట్ ఈజ్ నెట్ చేంజ్? అంటే ఇది పర్సంటేజ్కి సంబంధించిన క్వశ్చన్. చూస్తుంటే అర్థమవుతుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఏ నెంబర్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. అంటే పర్సంటేజ్లో మనం నెంబర్ని అజ్యూమ్ చేసుకునేటప్పుడు ఎంతకి అజ్యూమ్ చేసుకుంటాం? 100కి కదా. 100కి నెంబర్ని అయితే అజ్యూమ్ చేసుకుంటాం. అజ్యూమ్ చేసుకున్న నెంబర్ ఏ నెంబర్ అన్నాడు కదా, ఆ నెంబర్ 100 అనుకోండి. ఇప్పుడు ఏంటి, ఇంక్రీజ్డ్ బై 20% అన్నాడు. 20% అంటే ఎంత? +20 యాడ్ చేయండి. 20% అనేది అయితే ఇంక్రీజ్ అయ్యిందనమాట. సో 20% ఇంక్రీజ్ అయితే ఎంత? 120. తర్వాత అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 20%. ఇప్పుడు ఈ 100ని చూడకూడదు, మనకు వచ్చిన ఈ వాల్యూని చూడాలి. ఇప్పుడు ఈ నెంబర్కి 20% యాడ్ చేస్తే 120 అయింది కదా. అండ్ దెన్ దీని తర్వాత డిక్రీజ్డ్ బై 20%. ఇప్పుడు 120 అయింది కదా, ఈ 120 20% డిక్రీజ్ అయిందంట. సో 120లో 20% అంటే ఎంత? 10% ఏంటంటే 12. ఇంకో 12 అంటే ఇంకో 10 అంటే 12. ఇదో 10%, ఇదో 10%, మొత్తం 20%. అంటే ఎంత? 24. సో 120లో నుండి 24 తీసేస్తే ఎంత? 96. సో మనకి ఇంక్రీజ్ చేస్తే వచ్చే నెంబర్ 120. ఈ నెంబర్లో నుండి ఇంకో 20% డిక్రీజ్ అయితే వచ్చే నెంబర్ 96. ఇక్కడ ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద నెట్ చేంజ్ అని అడుగుతున్నాడు. ఇక్కడ క్వశ్చన్స్ వస్తుంటే నో చేంజ్, చేంజ్ అవ్వకుండా ఉందా? లేదు. 4% డిక్రీజ్ అయింది. అవును కదా. మనకి ఇప్పుడు యాక్చువల్ నెంబర్లో నుండి వచ్చిన వాల్యూ, చివరికి వచ్చిన ఆన్సర్ మనకి ఇది. 100లో 96 తీస్తే ఎంత? 4% అయితే డిక్రీజ్ అయింది. కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, యూనిట్ డిజిట్ ఆఫ్ 632578 సో ఈ క్వశ్చన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే చాలా కష్టం, చాలా టైం తీసుకుంటుంది క్యాలిక్యులేషన్కి. సో సింపుల్గా నేను ఒక ఫార్ములా చెప్తాను, దాన్ని గుర్తుపెట్టుకొని చేయండి. x⁵ ఉంటే ఆన్సర్ x అనమాట. పవర్లో 5 ఉంటే, 5 అనేది ఉంటే, ఆ డిజిట్ ఉంటే ఆన్సర్ అనేది యూనిట్ డిజిట్కి సంబంధించి ఏమైతే ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో x⁵ ఆన్సర్ ఎంత? యూనిట్ డిజిట్కి 5. సో ఈ లెక్క ప్రకారం చూస్తే ఇక్కడ ఏంటి, 8 అనేది యూనిట్ డిజిట్లో ఉంది. ఇటు నుండే కదా మనం ఇలా ఇటు నుండి డిజిట్స్ని లెక్క పెడతాం కదా. సో లాస్ట్ ఏముంది? 5. దీని ఆన్సర్ అనేది 8 ఉంది కాబట్టి 8. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే ఈ నెంబర్ని మీరు గూగుల్లో కానీ ఎక్కడైనా సెర్చ్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో పిచ్చి నెంబర్ రాస్తున్నా, 7345632 దీని ఆన్సర్ అప్పుడు ఏమైంది? లాస్ట్న ఏముంది? ఈ డిజిట్ 2. దీని యూనిట్ పవర్ 2 అయింది. కావాలంటే మీరు చూడండి, ఏ నెంబర్ అయినా సంథింగ్ మీరు ఏ నెంబర్ అయినా తీసుకోండి, దీన్ని ఎక్స్గా కన్సిడర్ చేసుకుంటే పవర్లో 5 ఉంటే ఆన్సర్ అనేది ఈ చివరున్న ఏ డిజిట్ ఉంటే ఆ డిజిట్ ఆన్సర్గా వస్తుంది. అది ఫార్ములా. ఇది సింపుల్ ట్రిక్, గుర్తుపెట్టుకోండి. ఇది ఓన్లీ 5 ఉంటేనే. మళ్ళీ ఇదే వాల్యూకి పవర్లో 2 ఉందనుకో, వాల్యూ చేంజ్ అయిపోద్ది, ఇక్కడ ఉన్నది రాదు. సో మీకు ఇంకా కొంచెం క్లారిటీ రావడం కోసం నేను ఇక్కడ చిన్నగా రాస్తున్నాను చూడండి. 0⁵ ఉందనుకోండి, 0. 2⁵ అంటే ఎంత ఆన్సరు? 32 కదా. ఇక్కడ ఉంది లాస్ట్న, ఇదే ఆన్సర్ అవుతుంది. యూనిట్ డిజిట్ ఇదే కదా. ఇక్కడ ఏంటి? 5⁵5 తీసుకుంటే దీని ఆన్సర్ 3125. సో యూనిట్ డిజిట్లో ఉన్నది ఆన్సర్, ఇదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏదుంది?
అదే ఆన్సర్ అవుతుంది. ఇక్కడ ఏది ఉంది అదే చివరి అవుతుంది. ఇక్కడ ఏది ఉంది అక్కడ అదే ఆన్సర్ అవుతుంది. సో ఈ లాజిక్ని బేస్ చేసుకుని అయితే ఆన్సర్ అయితే ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడైతే మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్ చూస్తే ఇది కూడా యూనిట్ డిజిట్కి సంబంధించి ఒక క్వశ్చన్. ఇది ఎగ్జామ్లో వచ్చినటువంటి క్వశ్చన్. యూనిట్ డిజిట్ ఆఫ్ ప్రొడక్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అప్ టు 10,000. సో 10,000 వరకు ఉన్నటువంటి అన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క యూనిట్ డిజిట్స్ ఎంత ప్రొడక్ట్. ఇప్పుడు ఏంటి 2, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నిటిని వేస్తున్నాను నేను. 2 ఒకటి, 3, 5, 7, 11, 13, 17 అప్ టు అలా సో ఆన్ 19 ఇలా వెళ్తూ ఉంటాయి కదా. సో ఎక్కడి వరకు 10,000 వరకు అని అన్నాడు. 10,000 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, బట్ 10,000 చివరి వరకు వచ్చేదాకా ప్రైమ్ నెంబర్స్ అనేవి అయితే వేసుకుని వీటిలన్నిటిలో మనం ఏం చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. లెక్కలో ఇచ్చిన దాని ప్రకారం ప్రొడక్ట్ చేసుకుంటా వెళ్ళాలి అనమాట. సో వీటిలన్నిట్లో చేయాలంటే ఎక్కువ టైం తీసుకుంటుంది అండ్ ఇట్ ఇంపాసిబుల్ క్యాలిక్యులేట్ చేయడం. అంటే పాసిబులే కానీ ఎగ్జామ్లో ఎక్కువ టైం తీసేసుకుంటుంది. అంతా చేయడానికి ఎక్కువ టైం కావాలి కాబట్టి దీనికి ఒక సింపుల్ ట్రిక్ చెప్తాను నేను. ఆ సింపుల్ ట్రిక్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, నేను కొన్ని నెంబర్స్ వేస్తున్నాను కదా, ఇక్కడ పైన వేసినాయి కింద వేస్తున్నా ఇలాగ. సో ఫస్ట్ ఇది చూడండి, 2 5 ఎంత 10, 2 5 10 కదా. సో ఈ 10తో ఇక్కడ ఉన్నదాన్ని అన్నింటినీ ఇంటూ చేసినా కానీ లాస్ట్ డిజిట్ 0నే వస్తుంది. లాజిక్గా ఆలోచించండి. 2 5 ఎంత 10. ఇప్పుడు 10 × 3 30 అయింది. 30 × 7 0, 21, 21 × 11. సో ఏం చేసినా కానీ లాస్ట్ డిజిట్ 0 వస్తుంది. మనకు కావాల్సింది ఏంటిది, ఓన్లీ లాస్ట్ డిజిటే కదా, యూనిట్ డిజిట్ కదా వాడు అడిగింది. సో యూనిట్ డిజిట్ మనకి ఏమొస్తుంది, ఇక్కడ 0 వస్తుంది. సో ఇలాంటి నెంబర్లు ఏమన్నా ఉంటే వాటిని ఫస్ట్ చూసుకుంటే కొంచెం సింపుల్గా లాజికల్గా ఆలోచిస్తే సరిపోద్ది అనమాట. ఇక్కడ యూనిట్ డిజిట్ ఏంటి 0. ఈ క్వశ్చన్ డైరెక్షన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. ఏ మ్యాన్ వర్క్స్ 5 kilometers ఈస్ట్, then turn left and walk 3 kilometers, then turn left again and walk 5 kilometers. How far he is from his starting point? సో క్వశ్చన్ ఒకసారి క్లియర్గా చూస్తే, ఒక వ్యక్తి 5 kilometers ఈస్ట్కి నడిచాడు. తర్వాత లెఫ్ట్కి తిరిగి 3 kilometers అయితే నడిచాడు. మళ్ళీ లెఫ్ట్కి తిరిగాడు. 3 kilometers నడిచిన తర్వాత మళ్ళీ లెఫ్ట్కి తిరిగాడు. 5 kilometers వరకు నడిచాడు. ఇప్పుడు ఏంటి క్వశ్చన్ ఏంటంటే, హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్. ఇతడు మొదలుపెట్టిన స్థానం నుండి చివరకు చేరుకున్న స్థానానికి ఎంత దూరంలో ఉన్నాడు అని ఫార్ అని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ ఇలా రాసుకోండి ఇచ్చిన డేటా ప్రకారం. ఏ మ్యాన్ వాక్ 5 kilometers ఈస్ట్. అండ్ ఈస్ట్ అంటే ఎటు ఉంది, ఇటు ఉంది కదా, ఇటు 5 kilometers అయితే నడిచాడు. తర్వాత ఏంటి లెఫ్ట్, ఇటు వచ్చిన తర్వాత లెఫ్ట్కి తిరిగాడు అంట. ఎన్ని kilometers, 3 kilometers. దెన్ టర్న్ లెఫ్ట్ అగైన్. ఈ సైడ్ వచ్చిందంటే ఏ సైడ్కి, ఇది నార్త్ సైడ్ అన్నట్టు కదా, ఇది నార్త్ సైడ్. మళ్ళీ నార్త్ సైడ్ నుండి మళ్ళీ లెఫ్ట్కి తిరిగాడంట. ఎన్ని kilometers నడిచాడు, లెఫ్ట్కి తిరిగి 5 kilometers నడిచాడు. ఇచ్చిన డేటాను అయితే ఇలా డయాగ్రామ్ ఫార్మేట్లో రాసుకున్నా. హౌ ఫార్ ఈజ్ ఫ్రమ్ స్టార్టింగ్ పాయింట్. ఇది కదా ఇతను మొదలుపెట్టినటువంటి స్థానం. చివరికి ఎక్కడికి చేరుకున్నాడు, ఇక్కడికి చేరుకున్నాడు. మొదలుపెట్టిన స్థానం నుండి చివరికి చేరుకున్న స్థానానికి ఎంత దూరం అయితే ఉంది. సో ఇవన్నీ ఏంటి ప్యారలల్గా ఉన్నాయి. ఇది 5, ఇది 5, ఇటు 3 ఉంది, ఇటు సమానంగా సరిపోయింది. అంటే ఇటు దూరం కూడా ఎంత ఉంటుంది, ఖచ్చితంగా 3 kilometers అనేది ఉంటుంది. ఇది ఒక మోడల్లో. ఇంకో మోడల్లో సింపుల్గా ఉంటుంది, అది నేను చెప్తున్నాను. ఈ డయాగ్రామ్ ఫార్మేట్లో అందరూ ఇలా చేస్తారు, కానీ ఇంకా సింపుల్ ఫార్మేట్ అయితే ఇక్కడ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ఇచ్చిన డేటా ప్రకారం ఈస్ట్ 5 kilometers, ఈ అని రాస్తున్నాను, ఈస్ట్ అని కాకుండా. ఎంత 5 kilometers నడిచాడు. తర్వాత ఏంటి లెఫ్ట్. ఈస్ట్కి లెఫ్ట్ తిరిగితే ఎటు వచ్చింది, నార్తే కదా. ఈస్ట్ రైట్ అయితే ఇటు, లెఫ్ట్ అయితే ఇటు. సో నార్త్. ఎన్ని kilometers నడిచాడు, 3 kilometers నడిచాడు. మళ్ళీ తర్వాత లెఫ్ట్ తిరిగాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నట్టు నార్త్లో నుండి మళ్ళీ లెఫ్ట్కి తిరిగాడు. అంటే ఏ సైడు, వెస్ట్కి వచ్చాడు.
ఎన్ని కిలోమీటర్లు నడిచాడు? 5 కిలోమీటర్స్ నడిచాడు అనమాట. ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఎన్ఓఎస్ వాల్యూస్, ఈడబ్ల్యూ వాల్యూస్ కొట్టుకుపోయే నెంబర్స్ ఉంటే, అంటే కామన్ ఫ్యాక్టర్స్ ఉంటే కనుక మనం క్యాన్సిల్ అయితే చేసేయచ్చు. ఇప్పుడు ఏంటి, ఎన్ఓఎస్ ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు, ఈడబ్ల్యూ ఉంటే క్యాన్సిల్ చేసేయచ్చు. ఇక్కడ ఈడబ్ల్యూ ఉంది, క్యాన్సిల్ చేస్తాను. మిగిలింది ఎంత? నార్త్ 3. సో ఇప్పుడు తను ఆన్సర్ ఎంత కావాలి? ఆన్సర్ ఎంత వచ్చింది? 3 కిలోమీటర్సే కదా తను దూరంగా ఉన్నది. నడిచిన పాయింట్ నుండి అతడు రీచ్ అయిన పాయింట్కి దూరం ఎంత? 3 కిలోమీటర్స్. ఇక్కడ డయాగ్రామ్ ఫార్మేట్లో చూస్తే ఆన్సర్ సేమ్ వస్తుంది, ఇలా సింపుల్గా చూసుకున్న సేమ్ వస్తుంది. ఈ సెకండ్ ఫార్మేట్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. డయాగ్రామ్ ఫార్మేట్లో అంటే టైం తీసుకోవచ్చు, లెఫ్ట్ రైట్ కడ కంగారు పడి మనం ఇటు కొట్టిన ఆన్సర్ కరెక్ట్ వచ్చినా కానీ ఆప్షన్లో ఈస్ట్ వెస్ట్ అలాంటివి పెట్టాడు అనుకో, అక్కడ దెబ్బైపోతాం. సో ఇది చాలా బెస్ట్ ఫార్మేట్. సో ఇది ఎలా ఉండాలి? నార్త్ సైడ్ ఇప్పుడు 3 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాడు అండ్ ఫేసింగ్ ఏ సైడ్ వస్తుందంటే నార్త్ సైడ్ అనే వస్తుంది ఆన్సర్ కూడా. సో ఇదొక క్వశ్చన్. డైరెక్షన్స్ అనేవి కూడా కౌశలం ఎగ్జామ్లో అయితే అడుగుతున్నారు. ఒక క్వశ్చన్, హౌ మెనీ 3 digit numbers are there with digits are in ascending order? సో ఈ క్వశ్చన్ ఫస్ట్ అర్థం చేసుకుంటే ఈజీగా చేయొచ్చు. హౌ మెనీ 3 digit numbers are there with digits are ascending orders? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిట్స్ అంటే ఏంటి? 3 digits అన్నాడు, మళ్ళీ తర్వాత విత్ డిజిట్స్ అంటున్నాడు. ఫస్ట్ అసలు మనం 3 digits అంటే 999 అంటే 100 to 999 వరకు ఉన్నాయి కదా 3 digits అంటే, ఇవి కన్సిడర్ చేయాలా? మళ్ళీ అంతేకాకుండా ఓన్లీ విత్ డిజిట్స్ అని అంటున్నాడు. వీటితో తీసుకోవాలా అన్న కన్ఫ్యూజన్లో అయితే ఎక్కువ మంది అంటారు. క్వశ్చన్ చూడటం కానీ ఫస్ట్ వచ్చే ఆలోచన అదే ఇది. ఇక్కడ డిజిట్స్ అనే అంటున్నాడు. 3 digit నెంబర్స్ ఎన్ని వస్తాయి? క్వశ్చన్, హౌ మెనీ 3 digit numbers are there? ఎన్ని ఉంటాయి? విత్ డిజిట్స్ ఆర్ అసెండింగ్ ఆర్డర్. డిజిట్ ఓన్లీ డిజిట్ అంటే ఏంటి? 0 నుండి 9 వరకు ఉన్నట్లే డిజిట్స్ అంటారు, ఇది మనకి తెలుసు. సో ఎన్ని వస్తాయి అడిగాడు. 3 digits నుండి అయితే స్టార్ట్ చేయడం కాదు, డిజిట్ నెంబర్ 0 to 9 to స్టార్ట్ చేస్తే 3 digit నెంబర్స్ అనేవి ఎన్ని వస్తాయి? అది అసెండింగ్ ఆర్డర్లో. క్వశ్చన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాం. అసెండింగ్ ఆర్డర్ అన్నారు కాబట్టి 1 2 3 4 5 6 7 8 9 దీస్ ఆర్ ద డిజిట్స్. 10 digit కింద రాదు. సో ఇది బేసిక్. ఇక్కడ మనం 0 కన్సిడర్ చేస్తాం అసెండింగ్ ఆర్డర్లో, చేయం కదా. సో తీసేస్తే 1 to 9 అనమాట. 1 to 9 మనకేం కావాలి? 1 to 9 నుండి ప్రతిదాన్ని 3 digit నెంబర్స్గా రాయాలి. ఇప్పుడు 1 ఉంది, 1 2 3, మళ్ళీ 1ని 2 వదిలేసి 3 4, మళ్ళీ 1ని 2 3 వదిలేసి 4 5, అలా రాసుకుంటా వెళ్ళాలి. ఎన్నని రాస్తాం? టైం సరిపోదు. సో దానికి ఏం చేయాలి? పర్మిటేషన్స్ అయితే మనం యూస్ చేద్దాం ఇక్కడ, కాంబినేషన్స్ అండ్ పర్మిటేషన్స్. సో 9 ఉన్నాయి మనకి మొత్తం, 1 2 3 4 5 6 7 8 9 మొత్తం 9 ఉన్నాయి. మనకి ఎన్ని కావాలి? ఎన్ని కాంబినేషన్స్ కావాలి? 3 digits ఉన్నట్టు కాంబినేషన్స్ అయితే కావాలి. అంతే కదా, వచ్చింది సింపుల్. దీన్ని సాల్వ్ చేస్తే సరిపోద్ది. కాంబినేషన్స్ డిజిట్స్ అడిగాడు, ఎన్ని నెంబర్స్ కావాలని అయితే అడిగాడు. మనకి ఈ డిజిట్స్ ఇవి, మనకి 3 digit నెంబర్స్ ఎన్ని ఫామ్ అవుతాయి? 1 నుండి 9 వరకు ఉన్నటువంటి అంకెలను ప్రతి దాన్ని 3 సంఖ్యల కింద రాస్తే మొత్తం ఎన్ని సంఖ్యలు అనేవి వస్తాయని. సో ఈ కాంబినేషన్ ఎలా సాల్వ్ చేయాలి? ఇక్కడ ఏముంది? 9 8 7. ఎందుకు నేను ఈ ఓన్లీ 3 digits తీసుకున్నా? ఈ కాంబినేషన్ మనకి 3 కావాలి కాబట్టి 3తో తీసుకున్నాం. ఇక్కడ ఏం రాసుకోవాలి? 3 2 1. 3తో స్టార్ట్ చేయి, 1తో ఎండ్ అవ్వాలి. ఇక్కడ 9తో 3 digits వరకు మాత్రమే తీసుకోవాలి, మనకి 3 కాంబినేషన్లో కావాలి కాబట్టి. సో సింప్లిఫై చేస్తున్నాం. 3 యొక్క 9లో 3 సార్లు పోతుంది, 2 యొక్క 4 సార్లు పోతుంది. సో మనం 12 ఎంత? సో 1 ఎలాగో తీసుకోరు కాబట్టి ఎంత? 84. కింద 1 ఉంది కాబట్టి 84/1 అన్న 84 కాబట్టి. సో 3 4 12, 12 7 84. సో ఎన్ని నెంబర్స్ వస్తాయి? 84 నెంబర్స్ అయితే వస్తాయి. 1 to 9 ఉన్న డిజిట్స్ని 3 కాంబినేషన్స్తో రాస్తే, 3 digit కాంబినేషన్స్తో రాసామంటే మనకి 84 నెంబర్స్ అయితే వస్తాయి. సో సింపుల్. ఈ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాడు, కొంచెం లాజిక్గా ఆలోచించాలి అడుగుతున్నాడు. మనకి లాజిక్ తెలిస్తే, ఈ చిన్న లాజిక్ తెలిస్తే సింపుల్ కదా ఈ చిన్న క్యాలిక్యులేషన్ చేయడం. సో మనకి తెలిసి ఉండాలి. ఇది పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్. సో 45 స్క్వేర్ ఎంత అని క్వశ్చన్ అయితే వచ్చింది. మా ఫ్రెండ్కి వచ్చింది క్వశ్చన్. సో సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలంటే స్క్వేర్స్. సో తెలిసిన వాళ్ళు ఓకే, ఎలా చేస్తాం? 45 × 45 ఎలా చేస్తాం? సో క్యాలిక్యులేషన్ అనేది మనకి తప్పులు రావచ్చు ఒక్కోసారి. సో 2025 ఈ ఇయర్ వాల్యూ అయితే 2025 45 స్క్వేర్. సో తెలిసినది అయితే ఓకే, తెలియనప్పుడు ఏం చేయాలి అని అంటే, ఇలా 5 అనే డిజిట్స్ అంటే 5 15 25 35 లైక్ ఇలా ఉన్నటువంటి వాటికి ఒక సింపుల్ మెథడ్ ఫార్మేట్ అయితే ఉంది. అదేంటంటే, సో ఏంటంటే 99 వరకు చాలా డిజిట్స్కి అయితే 4 digits అయితే ఉంటాయి ఆన్సర్ స్క్వేర్స్కి వచ్చి. సో దీనికైతే 4 digits ఉంటాయి. ఫస్ట్ అయితే ఈ స్క్వేర్ వేసేసుకోండి, 5 స్క్వేర్ వాల్యూ 25. తర్వాత ఇంకా 2 digits మిగిలినాయి కదా, దానికి ఏం చేయాలంటే ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ నెంబరు, దీని తర్వాత నెంబరు ఎంత? 20. అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ 4 తర్వాత 5 ఉంది కాబట్టి మీకు అంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ తీసానని కన్ఫ్యూజ్ అవుతారు. సో అది కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 95 ఉంది అనుకోండి, 95 స్క్వేర్. ఫస్ట్ చివరిన లాస్ట్న 5 స్క్వేర్ వేసేసుకోండి. 5 స్క్వేర్ ఎంత? 25. ఫస్ట్ ఈ 2 digits ఏం చేయాలంటే, ఫస్ట్ ఇచ్చిన నెంబరు, దీని తర్వాత రిపీట్ అయ్యే నెంబరు. 9 తర్వాత ఏంటా? 10 కదా.
అంటే ఎంత 90 కావాలంటే మీరు గూగుల్ చాట్ జీపీటీ ఓపెన్ చేసి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 65 ఉండే దీనికి ఎలా చేయాలి, లాస్ట్ 25 కామన్ ఓన్లీ 5 ఓన్లీ 5 ఇక్కడ మీకు చెప్పాను కదా, సారీ 95 వరకు. ఇలాంటి వాటికి మాత్రమే ఇది ఫార్ములా యూజ్ చేయాలి. వేరే నెంబర్ వేసి మాకు ఈ ట్రిక్ రాలేదు అని మళ్ళీ తప్పు చేస్తే మార్క్స్ లాస్ అవుతారు. సో మందులో చెప్తున్నాను, ఇటువంటి వాటికి మాత్రమే ఈ ట్రిక్. సో మిగతా ఈ స్క్వేర్కి సంబంధించి సింపుల్ ట్రిక్స్ ఎలా చేయాలనేది నేనైతే నెక్స్ట్ వీడియో చేస్తాను. దాంట్లో సింపుల్గా ఎలా చేయాలి, క్యూబ్స్ అవన్నీ మీకు సింపుల్గా చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వల్ల ఆ వీడియో అయితే చూడండి. సో 6 into 6 తర్వాత ఏమొస్తుంది, 7 కదా. 6 7 ఎంత 42. ఇదైతే ఆన్సర్. సో మీరైతే గూగుల్లో చెక్ చేసుకోండి. ఇది సింపుల్ ఫార్మేట్. ఇచ్చిన క్వశ్చన్ నేను ఇప్పుడు దాకా ఎక్స్ప్లెయిన్ చేసినట్టు మెథడ్లో ఎలా చేయాలి, సింపుల్ ట్రిక్స్తో ఎలా చేయాలనేది కూడా నేనైతే చెప్పాను. సో అక్కడ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పైన మీకు డాష్ బోర్డ్లో టైం కూడా క్యాలిక్యులేట్ అవుతుంది, ఏ క్వశ్చన్కి ఎంత టైం అయితే మీరు తీసుకున్నారు అనేది. ఈ ఎగ్జామ్కే కాదు, ప్రతి గవర్నమెంట్ ఎగ్జామ్ కూడా ఇలాగే అయితే టైం అనేది పైన క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది. సో వీటన్నిటిని బేస్ చేసుకుని మన మార్క్స్ అనేది అయితే ఉంటాయి. కాబట్టి సింపుల్ ట్రిక్స్తో చేయడం అనేది అది బెస్ట్ మెథడ్. సో ఈ ట్రిక్స్ అయితే ఫాలో అయ్యి మంచిగా ఎగ్జామ్ అయితే మార్క్స్ గెయిన్ చేయండి. అండ్ నాకు ఒక వచ్చిన క్వశ్చన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. √72ని సింపుల్గా వాల్యూ ఇచ్చి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √72 అన్నాడు. సో √72 వాల్యూ మనం దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. 72 అంటే దీనికి ఉండే ఫ్యాక్టర్స్ ఏంటి, 8×9 = 72. ఇదో ఫ్యాక్టర్ ఉంది 72 రావడానికి. నేను అంటే ఇదంతా సేమ్ అనుకోండి, ఇదన్నా ఒకటే అనుకోండి. 72 ఇలా ఈ రకంగా అయితే నేను వేసుకున్నాను. అంటే ఇప్పుడు ఏంటి 9 × 8 సార్. √9 వాల్యూ ఎంత అంటే √8 ఇంటూ అన్నట్టు ఈ లెక్కలో ఉంది కాబట్టి ఈ లెక్క ప్రకారం √9 వాల్యూ ఎంత 3 √38. సో ఇలా కూడా మీరైతే చేయొచ్చు. ఇలా చేయమని అయితే నాకైతే వచ్చింది క్వశ్చన్. సో ఇది ఒక క్వశ్చన్ అనమాట. ఇలా కూడా అయితే క్వశ్చన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇంకా మిగిలిన 2 క్వశ్చన్స్ అయితే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ క్వశ్చన్స్ ఎలా సాల్వ్ చేయాలో నేను ఆల్రెడీ క్వశ్చన్ విత్ ఆప్షన్స్ ఎక్స్ప్లెనేషన్తో సహా వీడియో చేసి అయితే ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి.